మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మండే అండి. ఇంక ఇప్పుడే స్నానం అయిందనమాట. ఇంకా పిల్లలు అయితే లేవలేదు, పిల్లలు పడుకున్నారు. చూపిస్తాను. ఇదిగోండి మా అమ్మాయి మా అబ్బాయి డీప్ స్లీప్లో ఉన్నారన్నమాట. ఇంకా మా అమ్మాయికి అయితే 9కి అండి స్కూలు. మా అబ్బాయికి అయితే ఇంకా ఈరోజు రేపు కూడా హాలిడే అనమాట. తను 10th కాబట్టి ఇంకా స్కూల్ పెట్టారు. తనకి మా వారికి అయితే క్యారేజ్ అయితే పెట్టాలన్నమాట. అతను లేచారు, బయట కూర్చున్నారు. కాదండి, కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళంతా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్. అది బ్యాడ్ అవని గుడ్ అవని ఏదో ఒక కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మా వారికి టీ కావాలంట, కౌ కౌ అంటున్నారు అనమాట. పదండి వెళ్దాం. చాలాసేపటి నుంచి పాపం టీ అడుగుతున్నారు లేచి నుంచి. అతనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ పెట్టేద్దాము. ఆరు గంటలకే లేచానండి. 6 గంటలు లేచి ఇంకా స్నానం అన్నీ అయిపోయి నైట్ అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను కిచెను. ఈరోజు మండే కదా, పూజలు ఈ ఒక 5 days 6 days వరకు పూజలు ఏమి ఉండవు అనమాట. లేడీస్ ప్రాబ్లము. ఇంకా పూజలు ఏం లేకపోయినా శుభ్రం చేసుకోవాలి కదా అనేసి ఇంక నేనైతే శుభ్రం చేసుకున్నాను నైటే మొత్తమును. ఈ మార్నింగ్ అయితే లేచి ఇంక పిల్లలు పాప వెళ్ళాక అతను వెళ్ళాక ఇంకా ఇల్లంతా డీప్ క్లీనింగ్ ఉందన్నమాట. ఇక్కడైతే బ్రౌన్ రైస్ పెట్టాను, ఉడుకుతుంది. ఇప్పుడైతే కొంచెం వేడి నీళ్ళు తాగడానికి పెట్టేసుకుంటాను. వేడి నీళ్ళు పొద్దున్నే వేడి నీళ్ళు పరిగడుకుని తాగితే చాలా మంచిది. అందుకే వేడి నీళ్ళు ఎప్పుడు తాగుతానమాట లేవంగానే. ఇంక ఈరోజు మార్నింగే ఇంకా స్నానం చేయాలి కదా అని స్టవ్ అంతా నైటే క్లీన్ చేశాను కదా, ఎందుకు ముట్టుకోవటం అనేసి ఇంకా నేను స్టవ్ వరకు రాలేదన్నమాట. ఇంక స్నానం చేసి తాగుతాంలే అని వేడి నీళ్ళు అనేసి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేవంగానే వేడి నీళ్ళు తాగేస్తాను నేను. మేగడ తాగుతారా? మీకు మేగడ ఇష్టమా? టీ పొద్దున్నే తాగట్లేదు, పాలు తాగుతున్నా. వంకాయలు అయితే తీసాను కర్రీ చేద్దామని. వంకాయ టమాటా బఠానీ కొన్ని వేసి చేద్దామంటే మా ఆయన గారికి బఠానీ తండి 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 అంటే రాత్రి మార్కెట్ అంతా తిరిగాను, ఏ కూరగాయలు కొనలేదు. కొందామండి, ఇది కొందామండి, అది కొందామండి అంటే బేరలు ఆడేసి వదిలేశారు. ఎంత సొరకాయ ఉంది, 40 రూపాయలు అంట. వెళ్ళి కీర్తి ఎలవే అక్కడికి బాగానే నిప్పేసి కూర్చోమను, పర్లేదు. పిల్లలకి ఎండలో కూర్చోమంటున్నాం. ఇవ్వండి, ఈ పప్పు వెళ్తుంది ఇప్పుడు. పప్పు ఆ చిన్న పప్పు కూర్చున్నాడు ఆల్రెడీ. ఎండలో కూర్చుంటే సి విటమిన్ ఏదో వస్తుందంట. ఆ ఊడికి తెల్లగా మొహం మీద ఇక్కడ 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 మచ్చలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇప్పేనా చలి ఎందుకురా? ఎండలో కూర్చొని చలేస్తుంది అంటున్నారు, వేడి గొంతుంటే. చిరాగుంది పొద్దున్నే. తలకి ఏదన్నా క్లాత్ కట్టాలి, తడి తగ్గుతుంది. పొద్దున్న లెగ్స్ తినేసావా ఇట? టేస్టీ నర్సు తలంతా తడిగా ఉంది. నైట్ వేసుకుంటే ఉండలేము, వేడిగా ఉంటుంది. ఏంటి? రైస్ కుక్కర్లో రైస్ ఉంది, పెట్టాను, కుక్ అవుతుంది. ఇంకా సాయంత్రం 4 వరకు ఇంకా నేను మా అబ్బాయి అనమాట ఇంట్లోని. అలాగా టైంపాస్ చేయాలి. టైంపాస్ చేయడానికి ఏం లేదండి, బట్టలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి.
మడతలు పెట్టడానికి 3 డేస్ నుంచి మడతలు పెట్టలేదు, నేను పెట్టకూడదు అనేసి. ఇంకా అలాగే ఉండిపోయాయి అనమాట. ఇప్పుడు జావ తాగుతున్నాను. జావ తాగి కొన్ని బట్టలు అయితే మిషన్లో వేయడానికి ఉన్నాయి, అవి వేసేసి అప్పుడు ఇంకా పని అనేది స్టార్ట్ చేస్తాను. ఇల్లు గుమ్మాలు వత్తాలి, కర్టన్స్ అన్నీ తడపాలి, చాలా అంటే చాలా పని ఉంది. ఇతను కూడా ఇంకా దుబాయ్ వెళ్ళడానికి లగేజ్ ఒకటి సర్దుకోవాలి. నైట్కి అతనికి కావాల్సినవి అన్నీ తీసి పెట్టమన్నారు. రేపే కదా వెళ్ళేది, ఇంకా ముందుగానే సర్ది పెట్టుకుంటే జ్యూస్ చేయను. ఆరెంజెస్ వేసావా అక్కకి అన్నట్టు వినపడింది. ఆరెంజెస్ అక్క ఈరోజు ఏం తినకని వెళ్ళిందని బ్యాగ్లో 2 వేసాను. ఇక్కడ అందుకే ఇక్కడ వేయ అంటున్నాను, నేను డస్ట్బిన్ వేస్తాను. తర్వాత వాటర్ వచ్చిందండి, వాటర్ పట్టేశాను అనమాట. ఇంకా అతను 4 రోజులు ఉండదు కదా అనేసి మళ్ళీ నాకు వాటర్కి ఇబ్బంది లేకన్నా, ఒకవేళ మేము మున్సిపాలిటీ వాటర్ అయిపోతే అతను కింద నుంచి కొనేసి టిన్నులు తెస్తారనమాట తాగడానికి ప్లస్ వంటకి. మున్సిపాలిటీ వాటర్ వంట వరకు పట్టుకుంటాను. ఇక్కడైతే నల్ల వచ్చి 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి ఇస్తారనమాట, డైలీ ఎవరు. ఇప్పుడు వచ్చింది పట్టేశాను. ఇంకా అతను వచ్చిన వరకు నాకు ఇంకా వాటర్ ప్రాబ్లం ఉండదన్నమాట. తాగటానికి కూడా మినరల్ వాటర్ తెచ్చేస్తారు కింద నుంచి ఈరోజు కొనేసి. నేను మార్కెట్కి వెళ్ళాం కదా, ఆరెంజెస్ తెచ్చామండి, బాగున్నాయి. స్వీట్ ఉందా? ఏమి డస్ట్బిన్ వేస్తావా? మరేమేసావు? బాగున్నాయి, స్వీట్గానే ఉన్నాయి. నేను తెచ్చాను 50 రూపీస్వి, అయిపోయి ఈచ్ వన్ వచ్చి 5 రూపీస్ అన్నమాట. ఒకటి 5 రూపీస్. రాత్రి చెప్పారు కదా డాడీ, అలా అవును అని అడుగుతావు. ఎప్పుడైతే ఇల్లు గుమ్మలన్నీ ఓడ్చేసి తడి కూడా పెట్టాలా. నిన్నైతే చాలా చోట్ల అన్నదానాలు అయ్యాయండి మా చుట్టుపక్కల. నిన్న కూరగాయలకి వెళ్ళేటప్పుడు అయితే నైట్ అంతా ఇంకా నిమజ్జనాలే. ఇంకా ఈరోజు నిన్నేముంది, రేపు ఉంటుంది చూడండి అసలు పండగ. హైదరాబాద్ వినాయకుడిని చూడడానికి ఒక పెద్ద క్యూనే ఉంది. మెట్రో అయితే అస్సలు ఖాళీ లేదంట. మా వాళ్ళు వెళ్ళారనమాట, ఎక్కడ వాళ్ళు మా ఫ్రెండ్స్. మెట్రో అయితే అస్సలు ఖాళీ లేదు అంటే వెళ్ళకపోతున్నాం, వెళ్ళామంటే స్టక్ అయిపోతాం అక్కడ అంటున్నారు. లేకపోతే లేదు, దేవుడికి ఎక్కడి నుంచో దండం పెట్టుకుంటామా, ఇంకా అంత రిస్క్ చేయలేమని. ఏమి సర్టిఫికేట్ ఇచ్చారండి, లెవెల్లో ప్రమోషన్ వచ్చింది. 91 ఇక్కడ ఉంది, 19% డాడీ వస్తే చూపిస్తావు, టీవీ దగ్గర పెట్టు. నిన్నంతా ఉన్నారు డాడీ, మొన్నంతా ఉన్నారు కానీ చూపించలేదు. పనులన్నీ అయ్యేటప్పటికి 1 గంట అయ్యిందండి. ఇల్లు గుమ్మాలు వచ్చేసాను, బట్టలు కొన్ని ఉంటే చేతితో తడిపేశాను, చేతితో తడపాల్సినవి ఉంటే తడిపేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే మేమిద్దరం లంచ్ చేయాలి. ఇప్పుడైతే మినపగుళ్ళు అయితే నానబెడుతున్నాను, ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అని, దోశల కోసం అనమాట. మా వాళ్ళు ఉంటారు కానీ వీడియో తీయమన్నా తీయరన్నమాట. తీసినా ఏంటా తీయడం, ఊపేస్తుంటావు దాన్ని వీడియోని.
కొంచెం మ్యాటీలు ఉన్నాయి, మ్యాటీలు తడిపేస్తే ఇంకా అయిపోయినట్టే అనమాట. ఈరోజు మ్యాటీలు ఒక 4-5 నానబెట్టాను. మినప్పప్పు నిండుకుంది. బియ్యం అయితే 2 గ్లాసులు తీసాను. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బియ్యం అనమాట. ఇందులో కత్తి ఒకటి వేసేద్దాం, చాకు. ఈ చాకు వేసేస్తే అది దాని మట్టుగా అది నానుతుంది అనమాట. ఇప్పుడైతే మనం రైస్ పెట్టేసుకుందాం. ఈరోజు మా వాడైతే నాకు ఉన్నాడనమాట తోడుగా తినటానికి. ఇద్దరం కలిసి తినేస్తాం. తింటావా శనగలు? అయ్యో వేసుకున్నాం. స్టాండ్ పెట్టరా రైస్. ఎందుకు నించోలే కదా అది. చారు కూడా చేశానండి. వంకాయ కూర, చారు, శనగల కర్రీ చేశాను. శనగలు అయితే ఫ్రై చేశాను అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి తిప్పుకున్నప్పటికీ సరిపోద్ది మనకి. ఇంక ఈరోజు కొంచెం పర్లేదు. నిన్న మరీ దారుణం అది బాబు. ఆ వాళ్ళు ఉంటారే కానీ ఒకటి చేయరు అనమాట. సూర్యవంశం సినిమా ఇస్తున్నాడు, చూస్తూ తినేయడమే అనమాట. ఇంకా మా ఇంట్లో అక్కడక్కడ కొన్ని బద్దింకలు ఉంటాయండి. ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో కానీ అబ్బో దులుపుతా ఉంటాను, ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట. రేపు స్కూల్ సెలవే కదా. రేపు ఇక్కడ గణేష్ నిమజ్జనం అండి, అందుకని సెలవు అనుకుంటా. గణేష్ నిమజ్జనంకి హైదరాబాద్ కదా. హైదరాబాద్ అస్సలు అంటే అసలు కాదు. నేను చెప్పాను కదా నీకు. బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చేస్తుందంట బాబు. తినేసి ఒక గడి చేరబడిపోవాలి. కారం ఉందా? ఏం కారం లేదు, కొంచెం ఉంది. మీ అక్క అయితే ఇంకా టమాటా వంకాయ కర్రీలో చారు పోసుకొని తింటుందండి. వాళ్ళ డాడీ కూడా అంతే. కారంతో పోసుకుంటారు, కారంతో పోసుకుంటారు. అయ్యాలైతే వీడైతే అస్సలు చారు మంటాడండి. న్యూస్ పెట్టాలి. సండే వరకు ఎలా ఉండాలో ఏంటో డాడీ. ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు చూద్దాం. డాడీ వెళ్ళిపోయాక ఏడ్ చూస్తాం. నేనండి లంచ్ అయిన వెంటనే ఇంకా ఈరోజు అయితే ఎందుకో కానీ స్టమక్ పెయిన్ వస్తుంది బాగా. ఇంకా అందుకనే పడుకున్నాను. అందుకని కాదు, పడుకొని లేచిన నుంచి స్టమక్ పెయిన్ వస్తుంది. ఇప్పుడైతే 6:30 అయింది టైము. ఇవ్వండి ఇక్కడైతే నేను పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. ఈ రెండు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇదేమో కొబ్బరి అనమాట, ఇవేమో పల్లీలు ఫ్రై చేస్తున్నాను. అక్కడేమో టమాటా అల్లం చట్నీ చేస్తున్నాను అనమాట. రవ్వ దోశకి. దేనికోసం అంటే రవ్వ దోశ కోసం అనమాట. రవ్వ దోశ వేద్దాం అనేసి. చూడండి, అల్లం
పోపులు అన్నీ కలిపి మిక్స్డ్ పచ్చడి అనమాట. అల్లం చట్నీ అది అయిపోతే మిక్సీ కొట్టేస్తే రవ్వ దోసుకొని రవ్వ కలిపేయచ్చు అనమాట. ఆల్ మిక్స్డ్ రవ్వ కలుపుతానమాట. మీకు ఇది వరకు చూపించాను చాలాసార్లు. అతనైతే ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాను అన్నారు. కొంచెం ఏదో సౌండ్ తగ్గించు, కొంచెం ఏదో చిన్న షాపింగ్ ఉంది అన్నారనమాట. రేపు క్యాంప్ వెళ్తున్నారు కదా, ఏవో టీషర్ట్స్ అవి తీసుకుంటాను, నాకు రమ్మన్నారు. కానీ నాకు స్టమక్ పెయిన్ వస్తుందండి, నేను రాలేను అని చెప్పాను అనమాట. సరే అనేసి అతను వెళ్ళారు. ఇంకా వస్తున్నారనమాట. మీకు ఇచ్చాను కదా ఉందియా. ఇతనైతే చెప్పాను కదండి మీకు షాపింగ్ చేశారని. ఇదిగోండి ఇదొక టీషర్ట్ అనమాట. బాగుంది టీషర్ట్. ఓపెన్ చేయనా మడతలు? బాగుంది ఇది. ఓపెన్ చేయొద్దంట, పెట్టలేమంట, మళ్ళీ ఇలా బ్యాగ్లో సర్దేసుకుంటారంట. ఇది కూడా బాగుంది. మరి రౌండ్ నెక్ మీకు నచ్చదు కదా నైట్ టైంలోనా? ఇదేంటిది షార్టా? షార్ట్ 600, 700. ఇది ఒక టీషర్ట్ అండి. టీషర్ట్లు ఎక్కువైపోయాయి ఈ సంవత్సరం. ఏది ఇదా? ఇది ఒక టీషర్ట్ అన్నమాట. ఓన్లీ సారీ, ఇది సెట్ టీషర్ట్ కాదు, జీన్స్ ఉన్నాయి, అందుకే ఓన్లీ టీషర్ట్స్ ప్లస్ దుబాయ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇదండి మా ఆయన సంసారం ఇదనమాట. ఇలా ఇవే తీసుకెళ్తారనమాట ఈ బట్టలు. ఆయన సంసారం. డోర్ ఎవరో కొడుతున్నారు పిప్పి. అడ్జస్ట్ చేయండి అలాగే. ఇటువైపు కూడా పెట్టాలి కదా. పాస్పోర్ట్ అది మొహం వీసా కాదు, చూపించచ్చు కదా. ఇదండి మా వారు. కొంచెం ఫస్ట్ది కదా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. అంత ఈజీగా పాస్పోర్ట్ వీసా ఏం చేయలేదు, ఇంకా చెయ్యాలి. శనగలో నది ఏమైందిరా కాల్కి? ఆ చట్నీ లుప్పు లేదా? ఇగో వీటి చట్నీ వదిలేసాడు. చట్నీలు వేసుకోండి. చూడండి 2 చట్నీలు చేస్తే వీళ్ళకి టెక్కు తినకన్నా లెగిసిపోయారు. అనవసరంగా చేశాను 2 చట్నీలు. నాకు బాగోపోయినా ఓపిక మీద చేశాను. కడుపు నొప్పి వస్తుంది. నేనైతే ఈ అడ్డమైన గడ్డే తిన్నాను. నేనైతే కొంచెం రైస్ పెట్టుకున్నాను. రైస్ కొంచెం తినేసి పడుకుంటాను. ఇది తిను, గిన్నెలు మాత్రం దోమేసి పడుకుంటాను చెప్తున్నాను. చట్నీలు ఫ్రిడ్జ్లో పెట్టు. చట్నీలు కూడా 2 ఫ్రిడ్జ్లో పెట్టు. చూడండి ఫ్రెండ్స్, తినేసారు చక్కగా. ఎవరి మట్టుగా వెళ్ళిపోయారు. నేను ఒక్కదానే తినాలి ఇప్పుడు. ఉన్నప్పుడు ఉండరు, ఇంట్లో ఉన్నప్పుడు ఉండరు, బయటకు వెళ్ళినప్పుడు ఉండరు. కలిసి తిందామంటే ఏం చేస్తాం, తప్పదు కదా, మనకి తినాలి కదా. నా కోసం అయితే వేడి వేడి అన్నం వండుకున్నాను. ఇంకా అదే తింటున్నాను అనమాట. చారు పోసుకొని తింటున్నాను. వేడి చేసిందో ఏమోనండి, బాగా కడుపులో నొప్పి వస్తుంది. అబ్బా సూపర్గా ఉంది చారు. ఏ కర్రీ అవసరం లేదు. ఊళ్ళో చదివేటప్పుడు కారులో వెళ్ళామా? కాదు, నాకు సైకిల్ అంటే ఇష్టం, కొనిచ్చా. కనీసం కాలేజ్కి వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళామా? ఫ్రెండ్స్తో పాటు ట్రాఫిక్ మోడల్లో వెళ్తా, అది కొనిచ్చా. నువ్వేదో సింపుల్గా ఉండాలనుకుంటున్నావు అనుకున్నానే కానీ మీ అన్న పంపుల నుంచి పనిచేస్తాం అనుకోలేదు. ఈ చెయ్యగా వాడు పట్టుకుంది. చెప్పు. మీ అన్నయ్య ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తేనే ఊరుకోలేదు. అలాంటి రెండు పేరు చేయబట్టుకుంటే నేను ఎలా ఊరుకుంటా? అందుకే నీ వైపు కన్నెత్తి చూడద్దాం. అలాగే చూడండి, నన్ను వదిలేశారు, వచ్చి పడుకుండిపోయారు. ముగ్గురు ఒకటే, ముగ్గురు తోడు దొంగలు అనమాట.
చూడండి అలా ఊపుతున్నారు ఫోన్. అడిగావా ఎందుకు? ఇస్తాను రా, రేపటి నుంచి ఫోన్ ఇస్తాను కీర్తి. మామూలుగా ఇవ్వను, ఒక రేంజ్లో ఇస్తాను ఫోన్ నీకు. ఆ బెడ్షీట్ నా నైటీ ఒకటే కలర్లో ఉంది. సౌండ్ తగ్గించండి. చూసుకోండి నా వీడియోలు అయ్యాయి. నా వీడియో అయిపోయాక ఇక్కడ వేరేది కురుపు వచ్చింది, చిన్నది వచ్చింది కానీ చాలా నొప్పి వస్తుంది బాగా. ఇంక నేను కూడా పడుకొని పోతానండి. వీళ్ళు ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే తినాలి, వీళ్ళు ఆఫీసులకి స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే తినాలి. గొప్ప సెల్ఫీస్ కాదు వీళ్ళు. నువ్వు పిలిచినప్పుడు నేను రావడానికి నేను పడుకొని లేను, ఫోన్ చూడట్లేదు, టీవీ చూడట్లేదు. నేను ఏదో పనిలో ఉంటాను, పిలుస్తుంది తిందాం అనేసి. ఓకేనండి, ఈ సంత ఎప్పుడు ఉన్నదే మా సంత. ఇంకా ఈరోజు ఇక్కడతో అయితే వీడియో. ఏంటి బాబు? కూరగాయల సంత. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీ అందరికీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని, ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా చూసినారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పిందే పదే పదే చెప్తున్నానని అనుకోకండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా నేనైతే ఇంకా మంచి వీడియోలు తీయాలని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కొన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాంటివి కూడా ట్రై చేస్తాను తీయడానికి నాకు వీలైనంత వరకు. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం.